నైట్ మా ఇద్దరికి చాలా పెద్ద గొడవైంది. అసలు నీ వల్ల మా ఇద్దరికి గొడవ రావడం ఏంటి? క్యారెక్టర్లు మస్తు సమజైనట్టున్నాయి. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. మాట్లాడినన్నావు. మాట్లాడతాను కూడా నేనేం చెప్పలేదుగా. తలెత్తుకోలేకపోతున్నాం. ఓల్డ్ సిటీ హరిదాస్పుర హనుమాన్ యూత్ ప్రెసిడెంట్ మన చందుగడ్ అవ్వాలా. అది జగమెరిగిన సత్యం. చందుగడ్ అందరికి ఇచ్చిన ధైర్యం ఇప్పుడు ఆ పింటుగాడికి ఇచ్చిండ్రు. కొడుకులు దావత్ చేసుకుంటారు. మన చందుగా ఎన్ని మాట్లాడుతుండో తెలుసా? నీకు వాళ్ళు దావత్ చేసుకోవడం ఒక్కటే కనిపిస్తుంది. నాకు వాళ్ళల్లో చందుగాడు మళ్ళీ ఎక్కడ అడుగు పెడతాడా అని దడ కనిపిస్తుంది. మాటల్లో ఏముంది బిడ్డ, బయటికి ఎన్నైనా మాట్లాడతారు, కానీ ఆడు గుండె భయ్యానికి తెలుసు చందుగాడంటే ఏంటో. సింహం అడవుల్లో కనిపిస్తలేదంటే పారిపోయిందని కాదు, మళ్ళీ ఆటక సిద్ధమైతుందని. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కూర్చో కూర్చో. వంశీని మొన్న కొట్టించింది నువ్వే కదా? నాకు తెలుసు నువ్వే కొట్టించావు. అదేంటో నీ మీద కోపం రావట్లేదు, వాడి మీద బాధ రావట్లేదు. అసలు లొల్లేంది? పర్సనల్ అయితే ఏం చెప్ప మాకు. వంశీ 10 నిమిషాలు కూడా సరిగ్గా మాట్లాడు. ఏమని చెప్పుకుందామంటే అస్సలు పట్టించుకోడు. 3 years ఆఫ్ లవ్లో ఎప్పుడూ లోన్లీనెస్సే. లవ్ ఈజ్ ఆల్ అబౌట్ కేరింగ్, అండర్స్టాండింగ్ అ లాట్, అంతే. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి, కానీ వంశీకి నా మీద ఏ ఫీలింగ్ ఉందో కూడా నాకు అర్థం కాదు. ప్రతి నిమిషం బెడ్ మీద సాటిస్ఫాక్షన్ కోసమే గుర్తొస్తానేమో. అంతే చందు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి మంచి జంట అవ్వాలంటే ప్రేమ ఒకటి ఉంటే సరిపోదు, వాళ్ళు బతికే తీరు పద్ధతి కూడా ఒకటై ఉండాలా. ఏదో అమ్మ నేను చూసి 4 రోజులు ఉండరమ్మంటే వచ్చిన. నేను ట్రైన్ దిగగానే నువ్వు మెసేజ్ పెట్టినావు. నేను పోయి అనుకుంతా వాళ్ళు దిగిన. అవునరా, ఇంతకు నేను కొట్టినోడెవడు అని నేను ఎందుకు కొట్టినా? ఇంతకా పిల్లేవర్రా? ఏంది కథ? వసుంధర మా షోరూంలోనే పనిచేస్తుంది. మన ఇంట్లో ఉండే అమ్మాయి లెక్క ఉంటుందిరా. ఇంకా చెప్పాలంటే ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే అమ్మాయి లెక్క ఉంటుందిరా. హంగులు ఆర్భాటాలు ఉండే, సింపుల్గా చుడీదార్ కట్టుకుని వస్తుందిరా. బొట్టు పెట్టుకుంటుందిరో, గింత కాదు గింత. చేతిగా గాజులు, చెవులుగా కమ్మలు. అబ్బా మన ఇంటి పిల్లరా, మంచిది. అది సరే కానీ ఇంతకు నేను కొట్టినోడేవాడ్రా? ఆ పిల్ల బాయ్ ఫ్రెండ్ రా. ఛే, బాయ్ ఫ్రెండా?
ఇంతసేపు ఆ పిల్ల మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయింది. ఓ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అయింది. రే ఆ గడ్డమేంద్రా? ముఖంలో గడ్డం తప్పితే ఇంకేం కనిపిస్తలేదు. కట్ చేయించుకోవచ్చు కదా. నీ చేయించుకోమంటే నువ్వు కట్ చేయించుకుంటావా? రే ఏం మాట్లాడుతున్నారా? ఫాల్తు కానివా? మరి గడ్డం కూడా అంతే మగతనం. ఒకప్పుడు గడ్డం ఉంటేనే మొగతనం అనేటువంటివి, కానీ ఇప్పుడు అదే మొగతనం దాపెట్టుకొని తిరుగుతున్నాం. కంఠంలో విషం దాచుకున్న శివయ్య లెక్క. డాడీ ఈ ఇల్లు అమ్మెత్తే ఎంత వస్తుంది? ఇప్పుడెందుకురా? ₹1,00,00,000 ఉంటే చూడు మమ్మీ, సినిమా తీసేద్దాం. దవడ వాసిపోద్ది. బిర్యానీ తిను. అమ్మా వసు, బాబాయ్. ఎన్నాళ్ళు చదువు అన్నావు, తర్వాత ఉద్యోగం అన్నావు, పెళ్లి వయసు కూడా దగ్గర పడింది. సంబంధాలు ఏమన్నా చూడమంటావు? నిన్నేదో దించేసుకుందామని వదిలించేసుకుందామని కాదమ్మా, పెళ్లి చేయటం మా బాధ్యత. నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పమ్మా, మంచివాళ్ళైతే వెళ్ళి మాట్లాడదాం. వంశీ. ఎక్కడికమ్మా? పిన్ని, ఆఫీస్ కాల్ పిన్ని. హలో వంశీ, ఎలా ఉన్నావు? డిశ్చార్జ్ అయిపోయావా? మొన్న కొడుకులు కొడుతుంటే అలా చూస్తున్నావేంటే దెమ్మ మొహం వేసుకుని? అయ్యో వంశీ, నేనేం చేయను. అసలు వాళ్ళెవరో కూడా నాకు తెలీదు. వాళ్ళు అంత సడన్గా వచ్చి కొడుతుంటే నాకేం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. కుట్నోడు ఇంకా నా కళ్ళ ముందే కనబడుతున్నాడు. కొడుకు దొరికితే దొరుకుతాడు, ఎందుకు దొరకడు? పగను. చేర్స్. అరే చేర్స్ ఎందుకు కొడతారు నీకు తెలుసా? తాగుతాం కనుక. హే, నీకేం తెలియదు. చేర్స్ ఎందుకు కొడతారు నేను చెప్తాను. ఇప్పుడు మనం తాగుతున్నామని మన నోటికి తెలుసు, ఎందుకంటే మనం తాగుతున్నాం కాబట్టి. మనం తాగుతున్నామని మన ముక్కుకు తెలుసు, ఎందుకంటే వాసన వస్తుంది కాబట్టి. మనం తాగుతున్నామని మన కళ్ళకి తెలుసు, ఎందుకంటే మనం చూస్తున్నాం కాబట్టి. మనం తాగుతున్నట్టు మన చెవులకు తెలియదు, అందుకే వాటికి వినిపించేటట్లా చేర్స్ అని కొడతాం అనమాట. ఏ మస్తు చెప్పినవరా. ఇంకేంద్రా, ఎట్లుంది ఇప్పుడు లైఫ్? ఏం లేదు, నేను పోసుకొని వస్తా. ఈ బీర్ ఒకటి తాగితే వచ్చొస్తుంది. మేడం, జై శ్రీరామ్. హలో చందు, ఇంతకీ వంశీ ఫోన్ చేశాడు. చాలా కోపంగా ఉన్నాడు. కొట్టిన వాళ్ళు దొరికితే అస్సలు వదలడు. వాడికి అసలే సర్కిల్ కూడా చాలా ఎక్కువ. నువ్వు మీ ఫ్రెండ్స్ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, అనవసరంగా ఇష్యూస్ అవుతాయి. హే, ఆడికి ఏది ఎక్కువైతే నాకేంది? ఒక ఆడపిల్లని నడి రోడ్డు మీద కొడుతుంటే సినిమా చూస్తూ కూర్చోవడం నాకు రాదు. మా అమ్మ నన్ను గట్లా పెంచలా, అయినా ఆడపిల్లని కొట్టడం ఏంటి? నీకోసం అని కొట్టించా అనుకోమాక, నీకోసం కాబట్టి వేరేతో కొట్టించిన. అయినా ఒక అమ్మాయిని అర్థం చేసుకోలేనోనికి ఆ అమ్మాయిని టచ్ చేసే అర్హత కూడా ఉండదు. ట్యాంక్ ఖాళీ. ఏందిరా, గాపిల్లేనా? అవు. ఏంది కథ? లవ్ చేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు? నాకు తెలిసిలేరా బాయ్, ఆ పిల్ల గురించి అంతెందుకు ఆలోచిస్తున్నావు లవ్ చేయకపోతే? గమ్ము నుండి తాగరా. అరే పర్లేదు, చెప్పురా బాయ్, నేను అర్థం చేసుకుంటా.
నోరన్నాక అద్దె ఉండాలి. లవ్ ఏంద్ర లవ్, ఆ అమ్మాయిని కలిసి నెల కూడా కాలే, అయినా కలిసిన వారానికి పుట్టేస్తే లవ్ ఎట్లయితుందిరా? అయినా ప్రేమ ఎంత గొప్పదో అంత చెడ్డది కూడా రాబాయ్. బాగుంటే దిల్లు ఖుష్ చేస్తుంది, లేదంటే గుత్తలో 90 mm రాడ్ దింపుతుంది. అయినా జిందగీలో ప్రేమ అనేది ఒకేసారి ఒక మనిషి మీదే పుడుతుంది. చెప్పు, నన్ను మర్చిపోతావా? ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, ఎన్నొచ్చినా ఎంతమంది వచ్చినా నువ్వు మాత్రం నాకు ఎప్పుడు గుర్తుంటావు. ఎందుకంటే నువ్వు నా ఫస్ట్ లవ్. లైఫ్లో ఒకేసారి ఒకే మనసున్న ప్రేమ ఉడితే ఈ ప్రపంచంలో ఎవ్వరికి పెళ్ళిళ్ళు కావు. అక్క, హా చెప్పరా. నీకంటే చిన్నోన్ని, చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెరిగినోన్ని. ఇలా చెప్పడం కరెక్టో కాదో నాకు తెలీదు. పర్లేదు చెప్పురా. నీకు ఆ వంశీ కరెక్ట్ కాదక్క. ఆడు బ్యాచ్ ఆడు గ్యాంగ్ అంతా తెలుసు నాకు. ఆడైతే నీకు కరెక్ట్ కాదు. నీ లవ్ గురించి నాకు ఎప్పుడో తెలుసు అక్క. నీ రిలేషన్షిప్ స్టేటస్ అంత బాగాలేదని కూడా నాకు తెలుసు. నువ్వు చాలా మంచిదానివి అక్క. అనవసరంగా వంశీ మీద ఫీలింగ్స్ పెంచుకోకు. అది కాదురా. పోనీ నా మాట కాదు, నీ కిట్టైనా అడుగు. నీ కిట్ట ఏం చెప్తే అది చెయ్యి. షోరూమ్ పోతున్నా. అరే ఈ షర్ట్ చూడరా బాయ్, మస్తుంది. నువ్వు వేసుకుంటే క్లాస్ ఉంటుంది. ఏ క్లాస్ ఏంద్రాబాయ్, మనకి నడవద్. షర్ట్ వేసుకుంటే కళ్ళకు కొట్టినట్టుండాలి. మనం మాస్ రాబాయ్. అరే ఆ షర్ట్ రా, ప్యాక్ చేసి ఇస్తారు. ఏం అవసరం లేదు, వేసుకుపోతాం. అరే ఆ ట్యాగ్ అయినా కట్ చేయరా బాయ్. ఏ ఊకో, కొత్త చొక్కా అని తెలవాలిగా. మాస్లోనే కదరా, క్లాస్లో కూడా మస్తు సెట్ అయినావు. ఏ ఊకో బాయ్. అరే నిజం బే. ఏయ్ రే, అరే బండి తాళం ఇచ్చిపోరా. అరే రూమ్లో ఒక్కడనే కూర్చోలేను, తిరుగుతా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పవిత్రాణాయ సాధూనా వినాశాయ చతుర్శ్రుతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, సంభవామి యుగే యుగే. నేను కట్టినటువంటి కృష్ణుడి వేషం మీద ఒట్టమ్మ. నేనైతే కృష్ణుడిని కాదు, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని. నిన్ను చూస్తుంటే చాలా కష్టాల్లో ఉన్నామని నాకు అర్థమవుతుందమ్మా. నీ కష్టాలన్నీ తీర్చడానికి స్వయంగా కిట్టయ్య వస్తాడమ్మా. అదిగో కిట్టయ్య వచ్చాడు. ఈడేం చేస్తున్నావు? సరే నేను షోరూమ్ పోతున్నా, నువ్వు వచ్చే మళ్ళా. భయ్యా పోనీ. హా యాటిట్యూడా? నేను కూడా ఆఫీస్కే కదా వెళ్ళేది, నేను కూడా వస్తాను. ఏయ్ నాకే భయ్యా లిఫ్ట్ ఇచ్చిండు, నువ్వు వచ్చాడు ఎక్కుతావు.
sitting on chrome. Yeah, cruising down the streets. Yeah, yeah, gold on my teeth. Yeah. కొద్దిగా నాకు కూడా లిఫ్ట్ ఇస్తారా? పోనీ ఓయ్ ఏంది? జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఒక అమ్మాయికి పాస్ట్ ఉంటే ఆ అమ్మాయి మీద నీ ఒపీనియన్ ఏంటి చెప్పు? ఏంది? యాక్చువల్లీ ఒకవేళ ఒక అమ్మాయికి పాస్ట్ ఉందనుకో, నీకొచ్చి ప్రపోజ్ చేస్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా చేయవా? నీకు ఈ మధ్య పిచ్చి గిట్ల ఏమైనా పట్టిందా ఏంది? ఓయ్ హే హాయ్, ఏంటే ఎప్పుడు సర్వీస్లో ఉంటావు, ఇప్పుడు షోరూమ్కి వచ్చావు? రేపు నా బర్త్డే. అవునా? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ ఏ. రేపు నా బర్త్డే నా వుడ్ బి సెలబ్రేట్ చేస్తున్నాడు, తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. ఎగ్జాక్ట్గా 7:30కి వాట్సాప్లో లొకేషన్ షేర్ చేస్తాం. మీరు చందు కదా? అవు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను సర్వీస్లో వర్క్ చేస్తాను, రేపు మీరు కూడా తప్పకుండా రావాలి. రేపు మంగళవారం నేను తినా మాట్లాడా. కనీసం కళ్ళతో చూస్తావుగా? ఏయ్ అంటే నోరైతే వాడు, కళ్ళైతే వాడుతావుగా, వచ్చి చూడు. వస్తా. ఓకే సరేనే, వెళ్తాను. షోరూంలో ఇంకా చాలా మందికి చెప్పాలి. బాయ్. ఓకే బాయ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మళ్ళీ వస్తానుండవే. జై శ్రీరామ్. ఏంటి కొత్త స్టైలు? ఏ కొత్త స్టైల్ ఏం కాదు, ఒరిజినల్ స్టైలే ఇది. హలో, మీ ఓన్ని మక్కలు ఎరగొట్టింది నేనే. నా పేరు మల్లేష్, హైదరాబాద్ ఓల్డ్ సిటీ. అబ్బా అరే, నాకు ఆకలేస్తుంది. ఈరోజు డేట్లో తిండు, ఈయన కూడా నేనే తినేస్తా. కొంచెం ఫుడ్ ఎక్కడుందో చూపిస్తావా? సరే నేను చూపిస్తానండి. ఏ పోరా, నువ్వు నీ కుండి ఇచ్చేసి రాపో, నేను తింటుంటా. తను చందు. జై శ్రీరామ్. బా ఫుల్ ఆకలి అవుతుంది. మీ ఆంధ్రాలో ఏంది స్పెషల్? ఏంటి మీ ఓడికి బాగా యాటిట్యూడా? అమ్మాయిలు చూస్తే అసలు పట్టించుకోడా, లేదంటే పట్టించుకుని ట్యాగ్ చేస్తాడా? హే అదే, ఒక్క నిమిషం. చందు వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది, ఒక్క నిమిషం నేను మాట్లాడేసి వస్తాను. ఎందుకు? జై శ్రీరామ్. ఎరా ఎలా ఉంది? పర్లేదురా. దొరికారా వాళ్ళు? లేదు, దొరుకుతాడు. దొరికిన తర్వాత వైజాగ్ పోర్ట్లో పాతి పెట్టేస్తాను. దొరుకుతారులేరా. సరే, థ్యాంక్స్ రా.
ఇందాక ఫోన్ చేసినప్పుడు ఇంట్లో ఉన్నానన్నా. అది నా ఫ్రెండ్ బర్త్డే అయితే. మరి ఆ ముక్క చెప్పొచ్చు కదా. అంటే అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుంచి మొదలు పెట్టావే? మాట్లాడవేంటే ఏంటి? వసుంధర ఇందాకేదో అంటున్నావు. నన్ను కొట్టిన నా కొడుకు నువ్వే కదరా? అంటే ఈ నీకు ముందే తెలుసేంటే? అంటే ఇదంతా నీ ప్లానింగా? అంటే నన్ను చంపేద్దామని మీరు స్కెచ్ చేశారంటే? ఇదెక్కడ మాస్ ట్విస్ట్ మావా? అంటే మీ ముగ్గురు ఒకటేనంటే? నీ అమ్మ ఏంటే నీ అమ్మ చెత్తల ఎట్ట పుట్టావే? చందు, ఎక్కడి నుంచో వచ్చావు. నేను అడగకుండానే నా ముందుండి నా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసావు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నాకు ఒక ప్రాబ్లం ఉంది, నా వెనకాలండి సాల్వ్ చేస్తావా? వీడు నాకొద్దు చందు. ఒకప్పుడు నువ్వేం చేసినా భరించాలనిపించేది, ఇప్పుడు నేను చూస్తుంటేనే కొట్టాలనిపిస్తుంది. ఎందుకు ప్రేమించాలిరా నిన్ను? నిన్నెందుకు ప్రేమించాలి చెప్పు? నిన్నెందుకు ప్రేమించాలి? ఏ అమ్మాయినా తన బాయ్ ఫ్రెండ్ నుంచి ఏం కోరుకుంటుందో నీకు తెలుసా? చిన్న కేరింగ్. అది నీలో 1% అయినా ఉందా? ప్రేమించినోడు పక్కనుంటే అమ్మాయికి చాలా ధైర్యంగా ఉండాలి, కానీ నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది. నాతో గంటలు గంటలు మాట్లాడక్కర్లేదు, 2 నిమిషాలు ప్రేమగా మాట్లాడితే చాలు. కానీ ఏ రోజైనా నేను ఫోన్ చేస్తే నువ్వు పట్టించుకోవు. నువ్వు చెప్పింది చేయలేదని రోడ్ మీద నన్ను కొడతావా? అర్థం చేసుకోవు, అనుమానిస్తావు. నీ వల్ల నాకు ఏ రోజు ప్రశాంతత లేదు. అమ్మాయిని, అమ్మ నాన్న లేరు, ఓపిక కూడా కొంతవరకే ఉంటుంది. ఇప్పుడు ఆ ఓపికే కాదు, నీ మీద ప్రేమ కూడా చచ్చిపోయింది.